టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ త్వరలోనే తన కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు. ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన అశ్విన్ విదేశీ లీగ్లపై ఆసక్తి చూపేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఆడేందుకు సన్నాహాలు మొత్తం పూర్తి చేసుకున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే బీబీఎల్లో ఆడే తొలి భారత క్రికెటర్గా అశ్విన్ నిలవనున్నాడు. పలు నివేదికల ప్రకారం సిడ్నీ థండర్, హోబార్ట్ హరికేన్స్, సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ 4 జట్లు అశ్విన్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో థండర్, హరికేన్స్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. చర్చలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్ డిసెంబర్ 14, 2025న ప్రారంభం కానుంది. జనవరి 25, 2026న ఫైనల్స్ జరగనున్నాయి. ఈ టోర్నమెంట్లో ఒక జట్టు మ్యాచ్లో 3 విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించవచ్చు. కానీ మొత్తం 7 వరకు విదేశీ ఆటగాళ్లను కాంట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జట్టు విదేశీ ఆటగాడిని విడుదల చేస్తే అశ్విన్ను ప్రత్యామ్నాయంగా తీసుకునే అవకాశం బలంగానే ఉంది. ఇంతకు ముందు రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ సౌత్ ఆఫ్రికా T20, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, యూసఫ్ పఠాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించిన IL T20, సురేష్ రైనా T20 వంటి విదేశీ లీగ్లలో ఆడారు. కానీ బీబీఎల్లో ఆడబోయే తొలి ఆటగాడిగా అశ్విన్ చరిత్రలో నిలవనున్నాడు. ఇకపోతే అశ్విన్ ఇప్పటికే UAEలో జరగబోయే IL T20 మొదటి వేలంలోనూ పాల్గొనడానికి రెడీ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఆగస్టు 27న IPL కు గుడ్ బై తెలిపాడు. IPL 2026కు ముందు అశ్విన్ ను రాజస్థాన్ కు ఇచ్చి సంజుని CSK వస్తున్నారనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. అవి కొనసాగుతున్న సమయంలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తూ క్రికెట్ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇకపై ఈ సీనియర్ స్పిన్నర్ విదేశీ T20 లీగ్స్ తో బిజీ కాబోతున్నాడు.